ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేసిన ఆన్లైన్ లక్కీ కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దానికి సంబంధించి, ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కడిప్ లో ఆగస్టు నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి మే 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు, అంటే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు మిస్ కాకుండా ఈ మొదటి గడప సేవలకి లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ttdevastanams.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో లక్కడిప్ అనే ఆప్షన్ దగ్గర ఉండే క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కానీ, లేదా ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో ఉన్న సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కానీ, ఈ 2 ప్లేస్ లో మీరు ఎక్కడ క్లిక్ చేసుకోనైనా లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేనైతే లేటెస్ట్ అప్డేట్స్ లో ఉండే లక్కడిప్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే నాకు ఒక వర్చువల్ క్యూ టైం వచ్చిందండి. ఎందుకు వర్చువల్ క్యూ టైం వచ్చింది అంటే, ఉదయం 10 గంటలకి లక్కడిప్ అనేది ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన వెంటనే నేను లక్కడిప్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఓపెన్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా వర్చువల్ క్యూ టైం వచ్చింది. మీరు ఒక 2-3 గంటల తర్వాత లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి, మీకు వర్చువల్ క్యూ టైం రాకుండా డైరెక్ట్ గా ఓపెన్ అవుతుందండి. ఈ టైం అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సేవ్ ఎలక్ట్రానిక్ లక్కడిప్ ప్రాసెస్ అని మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఒకసారి చూసుకొని ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క జనరల్ డీటెయిల్స్ అండ్ ఫిలిగ్రామ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జనరల్ డీటెయిల్స్ లో మీ మెయిల్ ఐడి, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి. తర్వాత ఇక్కడ ఫిలిగ్రామ్ డీటెయిల్స్ లో నెంబర్ ఆఫ్ ఫిలిగ్రామ్స్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే 1, 2 అని మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. వీలైనంత వరకు ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 2 మెంబర్స్ కి లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. సింగిల్ మెంబర్ కి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఇద్దరికి లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఇద్దరు ఆ సేవలో పాల్గొనొచ్చు. అంటే ఇద్దరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకుంటారు కాబట్టి ఇద్దరికి టికెట్ ఉంటుంది. సో ఆన్లైన్ లో మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అన్న 2 మెంబర్స్ కి టికెట్ మ్యాండటరీ కాబట్టి మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకే ఈ విషయం చెప్తున్నాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫిలిగ్రామ్స్ దగ్గర 2 అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఫిలిగ్రామ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి. ముందుగా వాళ్ళ యొక్క నేము, అలాగే ఏజ్, జెండర్ దగ్గర క్లిక్ చేసుకొని మగవారు కనైతే మేల్ అని, ఆడవారు కనైతే ఫీమేల్ అని, ఒకవేళ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐడి ప్రూఫ్ దగ్గర క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇండియన్స్ అందరూ కూడా ఆధార్ కార్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలి. ఎన్ఆర్ఐస్ కనైతే పాస్పోర్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐడి ప్రూఫ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐడి ప్రూఫ్ నెంబర్ దగ్గర ఐడి ప్రూఫ్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. ఇలా 2 మెంబర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ జనరల్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత లక్కీ డిప్ లో ఏ సేవలు అయితే ఉంటాయో ఆ 4 సేవలు కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ముందుగా తోమాల సేవకి ఒక పర్సన్ కి టికెట్ కాస్ట్ ఎంత, ఆ సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది, ఎన్ని గంటలకు రిపోర్ట్ చేయాలి. అలాగే అర్చన సేవకి ఒక పర్సన్ కి టికెట్ కాస్ట్ ఎంత, ఆ సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది, ఎన్ని గంటలకు రిపోర్ట్ చేయాలి. అష్టదళ పాద పద్మారాధనం సేవకి ఒక పర్సన్ కి టికెట్ కాస్ట్ ఎంత, ఎన్ని గంటలకు సేవ జరుగుతుంది, ఎన్ని గంటలకి సేవకు రిపోర్ట్ చేయాలి. అలాగే సుప్రభాతం సేవకి ఒక పర్సన్ కి టికెట్ కాస్ట్ ఎంత, సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది, ఎప్పుడు రిపోర్ట్ చేయాలి. ఇలా ఆ సేవలకి సంబంధించి సేవ కాస్ట్ ప్లస్ రిపోర్టింగ్ టైము అండ్ సేవ జరిగే టైం అన్ని కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇవన్నీ చూసుకొని ఇక్కడ సెలెక్ట్ సేవాస్ అండ్ డేట్స్ అనే బాక్స్ లో క్యాలెండర్ కనిపిస్తుంది కదండి, ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసుకోవాలి. క్యాలెండర్ పై క్లిక్ చేసిన వెంటనే ఆగస్టు నెలకి సంబంధించి ఏ సేవలు ఏ తేదీకి ఎన్నెన్ని టికెట్స్ రిలీజ్ చేశారు అనేది మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదైనా ఒక సేవని ఒక తేదీకి ఇలా పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకొని లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకండి. అలా పర్టికులర్ సేవని పర్టికులర్
తేదీకి మాత్రమే సెలెక్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ అండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే లక్కీ డిప్ లో మనకు అన్ని కూడా లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తోమాల సేవ మంగళవారం, బుధవారం, గురువారం వారంలో ఈ 3 రోజులు మాత్రమే జరుగుతుంది. ఆగస్టు నెల మొత్తానికి కలిపి 110 తోమాల సేవ టికెట్స్ రిలీజ్ చేశారు. ఇక అర్చన సేవ కూడా మంగళవారం, బుధవారం, గురువారం వారంలో ఈ 3 రోజులు మాత్రమే జరుగుతుంది. ఆగస్టు నెల మొత్తానికి 110 టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేశారు. ఇక అష్టదళ పాద పద్మారాధనం సేవ మంగళవారం రోజు అంటే వారంలో ఒక్క రోజు మాత్రమే జరుగుతుంది. ఆగస్టు నెల మొత్తానికి 180 టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు. సుప్రభాతం సేవ అయితే ప్రతిరోజు జరుగుతుంది. రోజుకి సుమారుగా 250 నుంచి 270 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు. సో ఆగస్టు నెల మొత్తానికి కలిపి 8348 సుప్రభాతం సేవ టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు. అంటే ఈ 4 సేవలు కలిపి ఆగస్టు నెల మొత్తానికి 8748 టికెట్స్ వరకు మాత్రమే రిలీజ్ చేశారు. కానీ ఈ 8000 టికెట్స్ కి దాదాపుగా 8 లక్షల వరకు భక్తులు లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారండి. సో అంతమంది భక్తుల్లో మనం కూడా ఉండాలి. మనం కూడా లక్కీ డిప్ లో సెలెక్ట్ అవ్వాలి అంటే పర్టికులర్ ఒక్క సేవని ఒక్క తేదీకి సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ కదండి. అందుకే ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రతి ఒక్క భక్తులు కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సింది, లక్షల్లో భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి ఆ లక్షల్లో మనం కూడా ఉండాలి అంటే రిలీజ్ చేసిన 4 సేవలు అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకొని లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన కార్లలో ఉన్న సెలెక్ట్ ఆల్ సేవాస్ డేట్స్ అనే బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చారు అంటే రిలీజ్ చేసిన అన్ని సేవలు అన్ని తేదీలకి మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు ఈ విధంగా గ్రీన్ కలర్ లో హైలైట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు అన్ని సేవల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీరు అన్ని సేవలు అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకున్నట్టు ప్రతి సేవ దగ్గర రైట్ సైడ్ పైన కార్నర్ లో టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూ టు రివ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే మీరు లక్కీ డిప్ లో సక్సెస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఈ విధంగా ఒక పాపప్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే లక్కీ డిప్ యొక్క రిజల్ట్ ని మే 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అనౌన్స్ చేస్తారు అని ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూపిస్తుంది. అలాగే రైట్ సైడ్ లో లక్కీ డిప్ రిజల్ట్ అనౌన్స్ చేయడానికి టైం లెఫ్ట్ అంటే ప్రస్తుతం ఇప్పటి నుంచి ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాల సమయం ఉంది అనేది ఇక్కడ టైం లెఫ్ట్ లో చూపిస్తుందండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ లక్కీ డిప్ లో అన్ని సేవలు అన్ని తేదీలను సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. అయితే ఇక్కడ భక్తులకి ఇంకొక సందేహం కూడా ఉండొచ్చు. 4 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి 6 నెలల నుంచి మేము ఇదే ప్రాసెస్ లో డిప్ వేస్తున్నాం, మేము ఇంకా సెలెక్ట్ కావట్లేదని కొంతమంది భక్తులు అయితే కామెంట్ రూపంలో అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది, మనం ప్రతి నెల కూడా ఆన్లైన్ లక్కీ డిప్ లో అన్ని సేవలు అన్ని తేదీలు సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే స్వామివారి అనుగ్రహంతో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. కొంతమంది భక్తులు అదృష్టవశాత్తు మొదటి నెలలోనే డిప్ వేసినప్పుడు సెలెక్ట్ అవడం, కొంతమంది 2-3 నెలలకు సెలెక్ట్ అవడం, కొంతమంది 6 నెలలకి, కొంతమంది సంవత్సరానికి, కొంతమంది 5-6 సంవత్సరాలకి ఇట్లా సెలెక్ట్ అవుతూ ఉంటారు. కానీ మనం డిసప్పాయింట్ కాకుండా ఎవ్రీ మంత్ డిప్ వేస్తూ ఉంటే స్వామివారి అనుగ్రహంతో సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, మొబైల్ యాప్ లో కావచ్చు, సేమ్ ఇదే ప్రాసెస్ లో లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఇందులో మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే పూర్తి వివరాలతో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అయితే లక్కీ డిప్ కి బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అబౌ 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాలు రన్నింగ్ లో ఉన్న పిల్లలందరి నుంచి కూడా లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఆన్లైన్ లక్కీ డిప్ లో ఏదైనా ఒక సేవకి వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారు అంటే మళ్ళీ మీరు ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. 180 రోజుల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ డిప్ లో సెలెక్ట్ అయిన తేదీ నుంచి కాదండి, ఏ తేదీలో అయితే ఆ సేవలో మీరు పార్టిసిపేట్ చేస్తారో ఆ తేదీ నుంచి 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మే 17వ తేదీ ఆదివారం రోజున 91,020 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 35,193 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,54,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా
లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 16 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా లక్కీ డిప్ లో ఎలా రిజిస్టర్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దానికి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.